హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రియాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ హరిప్రియ. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదే చౌమల్లా ప్యాలెస్కి వచ్చాము. సో ఇది కరెక్ట్గా ఎక్కడుందంటే మనకు చార్మినార్కు దగ్గరలోనే, ఒక 10 మినిట్స్ దగ్గరలోనే ఉందండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ చౌమల్లా ప్యాలెస్కు రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అండి. సో మనం టికెట్ తీసుకుని ఇక్కడ చెకింగ్ ఉంటుంది. ఆ చెకింగ్ అంతా ఫినిష్ చేసుకుని ఇలా ఎంటర్ అవ్వాలి. చౌమల్లా ప్యాలెస్ ఇది ఒక్క రోజులో చూసేది కాదండి. అంత అద్భుతమైన ప్యాలెస్ ఇది. నిజంగా చెప్పాలంటే ఇది నిజాం రాజుల వంశపారంపర్యంగా వచ్చిన ప్యాలెస్ అని చెప్పచ్చు. చుట్టూ పచ్చదనం, ఎంతో అందంగా కనిపించే మహల్ నిజంగా బ్యూటిఫుల్గా అనిపిస్తుందండి. వేరే లోకంలోకి వెళ్ళామా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద పెద్ద పెట్టెలు చూస్తున్నారా? వాళ్ళు వాడిన వస్తువులను ఇందులోనే స్టోర్ చేసుకునేవారు. ఇక్కడకు చాలా మంది టూరిస్ట్స్ కూడా వస్తూ ఉంటారు, ఫారిన్ నుంచి. అండ్ చుట్టూ పచ్చదనం, మనకు ఇక్కడ ఎంత ఎండగా ఉన్నా సరే అసలే తెలియదు. ఈ గదుల నుంచి చౌమల్లా ప్యాలెస్కు వే ఇచ్చారు. ఈ గదులు ఏంటంటే పూర్వం నిజాం రాజు దగ్గరకు వచ్చిన అతిథులకు ఈ గదులు ఇచ్చేవారట. ఈ మహల్ను ఖిలావత్ అంటారు. ఖిలావత్ అంటే ఏకాంతం లేదా విశ్రాంతి అని అర్థం. చౌమల్లా ప్యాలెస్. చౌమల్లా అంటే ఉర్దూలో చౌ అంటే 4, మహల్ అంటే భవంతి అని. సో 4 దిక్కుల 4 అందమైన భవంతులు ఇక్కడ ఉన్నాయండి. అందుకే చౌమల్లా ప్యాలెస్ అని పేరు వచ్చింది. సో దీన్ని 1857 నుంచి 1869 మధ్య కాలంలో ఈ ప్యాలెస్ని కట్టడం పూర్తయింది. చౌమల్లా ప్యాలెస్ దీన్ని చూస్తే ఇరాన్ దేశంలో డెహ్రాన్ నగరంలో మహల్ కూడా ఉంటుందండి. అది కూడా ఇలానే ఉంటుంది. ఆ రాజా మహల్ని చూసిన తర్వాత నిజాం రాజు అంతకంటే గొప్పగా అందంగా ఈ మహల్ను సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. అంతే చౌమల్లా మహల్కు పునాది పడింది. ఈ ఖిలావత్ మహల్లో దర్బార్ కనిపిస్తుంది మనకు. ఇక్కడ ఉన్న పాలరాయి సింహాసనం మీదే నిజాం రాజులు అధికారికంగా కార్యక్రమాలు చేసేవారట. అండ్ ఇక్కడ ప్రజలు తీసుకొచ్చిన వినతి పత్రాలు, అర్జీలు, శాసనాలు ఇక్కడ నుంచే అమలు చేసేవారట. అండ్ ఫారెన్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్కు ఇక్కడే దావత్ అవి ఇచ్చేవారట. ఈ మహల్లో గోడల మీద ఎంతో అందమైన పువ్వులు, లతలు, డిజైన్లు అండ్ వాటి చుట్టూ గోల్డ్ కలర్లో కోటింగ్స్ అవి ఎంతో అందంగా ఇచ్చారు. నిజాం రాజులు వాడిన నాణాలు, స్టాంపులు, హస్తకళాకృతులు ఇక్కడ మనకు ఎన్నో భద్రపరిచి ఉంచారు. ఖిలావత్ మహల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా చిన్న దర్బార్లా పెట్టారు. అండ్ ఇక్కడ చాలా ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ పెట్టించారండి.
నిజాం రాజులు వాడిన వస్తువులన్నీ పెట్టేసి ఉంచారండి. వాళ్ళు వాడిన వస్తువులన్నీ అంటే డైనింగ్ టేబుల్, కుర్చీలు, సోఫా సెట్లు ఇవన్నీ పెట్టేసి ఉంచారు. అండ్ వాళ్ళు వాడిన షూస్ అండి, షూస్ ఇంకా టోపీ. దాని తర్వాత బట్టలు కూడా పెట్టేసి ఉంచారు ఇక్కడ. ఇక్కడ ఒక రూమ్లో వాళ్ళు తిన్న పళ్ళాలు, గ్లాసులు, పెద్ద పెద్ద జగ్లు అన్నీ ఇక్కడ పెట్టేసి ఉంచారు. ఈ రూమ్ చూస్తే వాళ్ళు ఎంత వైభవంగా, ఎంత హుందాగా బతికారు అనేది మనకు తెలుస్తుంది. ఇంకొక రూమ్లో వాళ్ళు వాడిన కత్తులు, కటార్లు, తుపాకీలు ఇలా ఎన్నో రకాలు వాళ్ళు సేకరించినవి అన్నీ పెట్టారండి ఇక్కడ. ఇక్కడ పెద్ద పెద్ద బీరువాలు కనిపిస్తున్నాయి కదండి, వీటిల్లోనే వాళ్ళు ధనాన్ని ఇంకా నిధులను దాచుకునేవారట. చౌమల్లా మహల్ అంటే 4 మహల్స్ అని చెప్పాను కదండి. అందులో 4 మహల్స్ ఏంటంటే మెహతాబ్ మహల్, అఫ్సల్ మహల్, టహానియత్ మహల్, అఫ్తబ్ మహల్. సో ఈ 4 మహల్స్ ఉంటాయి ఇక్కడ. అఫ్తబ్ మహల్ అండి, ఈ మహల్లో నిజాం రాణీలు వాడిన బట్టలను ఇక్కడ గ్యాలరీలా పెట్టేసి ఉంచారు. ఇక్కడ రాణి దర్బార్ అండ్ అటువైపు రాణి వారి పిల్లలు వాడిన వస్తువులను ఇంకా బట్టలను పెట్టేసి ఉంచారు. అండ్ తర్వాత మహతాబ్ మహల్లో ఇక్కడ ఇప్పుడు లైబ్రరీ నడుస్తుంది. ఇక్కడ 6వ నిజాం, 7వ నిజాం రాజు చదివిన పుస్తకాలు ఇక్కడ ఉర్దూ, పర్షియన్ భాషలో మనకు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ పుస్తకాలు, ఇక్కడ అరుదైన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. నిజాంలకు సాహిత్యం అంటే చాలా ఇష్టంట. వాళ్ళు కూడా కవిత్వం రాస్తూ ఉండేవారట. ఈ 4 మహల్స్ కూడా 4 రంగుల్లో ఉండేవి, కానీ ఇప్పుడు మనకు ఆ రంగులు ఏమీ కనిపించట్లేదు. పసుపు, నీలం, గులాబీ, ఆకుపచ్చ ఇలా పూర్వం ఈ 4 రంగుల్లో ఉండేవట. నెక్స్ట్ మనం వింటేజ్ కార్స్ అంటే నిజాం రాజులు వాడిన రకరకాల కార్లు ఇక్కడ ఉంటాయండి. అండ్ ఇక్కడ కనిపించే ఎల్లో కలర్ కార్ కొంచెం ప్రత్యేకమైనది. ఇది 1911 మోడల్. ఈ కార్ చాలా చోట్ల బంగారు పూత కనిపిస్తుంది మనకు. అండ్ లైట్స్, కార్ మీద ఉన్న రూఫ్, బాడీ ఫినిషింగ్ మొత్తం వెండితో చేశారట. నిజాం రాజు స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి ఈ కార్ను చేయించుకున్నారట. అండ్ ఇది కేవలం 356 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందిట ఆ ఎల్లో కలర్ కార్.
అండ్ ఇది చాలా స్పెషల్ కార్ కాబట్టి అకేషన్స్కి మాత్రమే ఈ కార్ను తీసేవారట. ఇక్కడ నిజాం రాజులు యూజ్ చేసిన బళ్ళును కూడా మనం చూడొచ్చండి. మీరు రాజన్న మూవీ చూసారా? అందులో ఈ ఎల్లో కలర్ మోడల్ లాంటిదే బండిని యూజ్ చేశారు. ఇక్కడ వేరే భవంతిలో నిజాం రాజులు వాడిన కుర్చీలు, ఇంకా సోఫా సెట్లు ఇవన్నీ మనం చూడొచ్చు. వీళ్ళు ఎంత దర్జాగా బతికారో మనం ఈ భవంతి చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ ఇది 1948 నుంచి 45 ఏళ్ళు వాడకంలో లేదు. సో పాడుపడినట్లుగా అయిపోయింది. అప్పుడు 8వ నిజాం రాజు భార్య దీన్ని కాపాడడానికి ప్రాజెక్ట్ మొదలుపెట్టారట. అండ్ భవన నిర్మాణానికి నిపుణులు అండ్ కార్మికులను చాలామందిని తీసుకొచ్చి ఈ భవనాన్ని మళ్ళీ పునరుద్ధరించారట. చౌమల్లా ప్యాలెస్కు పాత రోజులు వచ్చాయి అని చెప్తూ ఉంటారు. చౌమల్లా ప్యాలెస్కి వెళ్తే 100 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోవచ్చు. అవునండి, నిజమే. ఎందుకంటే ఇక్కడ ఒక స్టూడియో ఉంది. ఇక్కడ మనమే రాజులం రాణిలం అయిపోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఒక స్టూడియో ఉందండి. అక్కడ రాజులు రాణులు ఎటువంటి బట్టలు వేసుకునేవారు అవి మనకు ఇస్తారు. అవి వేసుకుని ఫొటోస్ తీయించుకుంటే చాలా సరదాగా అనిపిస్తుంది. అప్పటి కాలానికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ ప్లేస్. నాకు చాలా బాగా నచ్చింది. రెండు 2005 నుంచి మళ్ళీ వాడుకలోకి వచ్చింది ఈ ప్యాలెస్. ఇది ఇంకా నిజాం రాజుల ప్రైవేట్ ప్రాపర్టీగానే ఉంది. దీని మెయింటెనెన్స్ అంతా వాళ్లే చూస్తున్నారు. ఓడి గెలిచిన వాడిదే అసలైన గౌరవం అన్నట్లు చౌమల్లా ప్యాలెస్ అరుదైన గౌరవాన్ని అందుకుంది. 45 ఏళ్ల పాటు పాడుబడి ఉన్నా సరే తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ప్యాలెస్కు 2010లో యునెస్కో నుంచి ఆసియా పసిఫిక్ అవార్డు వచ్చింది. ఇది అంత గొప్ప ఐకానిక్ కట్టడం. ఇది హైదరాబాద్లో మిగిలిన కట్టడాలకు ఉన్న ఇంపార్టెన్స్ దీనికి ఎందుకో లేదనిపిస్తుంది. ఇది చార్మినార్కు దగ్గరలోనే లాడ్ బజార్ నుంచి 10 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేవాళ్ళు జనాలు తక్కువేనండి. వేరే స్టేట్స్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు. సో ఇంకా అయిపోయిందండి, మేము వెళ్ళిపోతున్నాం. చాలా చాలా సూపర్గా ఉంది ఈ ప్లేస్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఈ ప్లేస్ మిస్ అవ్వకండి, తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.